సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. సుబ్బారావు, నువ్వా? నువ్వు కళ్ళు తెరిచినా మూసినా నేనే కనిపిస్తున్నాను కదా. అచ్చరే బెడ్రూమ్ లోకి ఎలా వచ్చావు? బెడ్రూమ్ లో నువ్వు ఉన్నావు కాబట్టి. అయ్యో, బామ్మ చూసిందంటే? మీ బామ్మ చూసే ఛాన్సే లేదు. ఇదంతా కళ, జస్ట్ డ్రీమ్. కళ? మరి నేను కళ్ళు తెరుచుకున్నానేంటి? కళ్ళు తెరుచుకునే కలలు కంటున్నావు. కావాలంటే గిలి చూడు. మా నాన్న గిల్లి చూద్దాం. గిల్లినట్టే లేదే. మరి కళ అంటే అలాగే ఉంటుంది. అదేంటి దగ్గరికి వస్తున్నా? దూరంగా ఉండలేక. ఓ మై గాడ్, కల కదా అని చేయి వేస్తావు ఏంటో. ఇంతే కదా, మొద్దు పెట్టుకుంటావేమోనని కంగారు పడ్డాను. అరే, భలే గుర్తు చేశావు. ఇంత చిన్న ముద్దకి ఎంత మైకంగా ఉందో. కానివ్వండి, నలుగురు ముత్తైదువులను కూడా రమ్మని చెప్పాను. ముత్తైదులా? ఎందుకు? ఎందుకేమిటే పిచ్చిదానా, శోభనం గదికి వెళ్లే ముందు జాగ్రత్తలు చెప్పొద్దు, అందుకని. ఎవరో చెప్పేదేంటి? శోభనం అంటే నాకు ఇంతకు ముందు తెలియదు అనుకున్నావా? చిచి, శోభనానికి ముందే శోభనం గురించి తెలుసు అంటే నలుగురు నవ్వుతారే. నా ఉద్దేశం అది కాదు బామ్మా. ఇంతకు ముందు ఎన్ని సినిమాల్లో చూడలేదు, ఎన్ని నవలల్లో చదవలేదు. ఆ శోభనం వేరు, ఈ శోభనం వేరమ్మా. నువ్వు గదిలోకి వెళ్ళు, నీకే తెలుస్తుంది. తీసుకో. ఏమిటో అప్పు, నువ్వెన్ని చెప్తున్నా నాకింకా భయంగానే ఉంది. దేనికి? ఇన్ని రోజులు ఆయన మాటి మాటికి సుబ్బలక్ష్మి అంటుంటే ఏదో మేనేజ్ చేశాను, కానీ ఇప్పుడు నాకే సుబ్బలక్ష్మి గుర్తొచ్చి భయం వేస్తోంది. ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఆ సుబ్బలక్ష్మి గొడవ ఎందుకు? ఈ ఒక్క రాత్రి గడిచిందంటే ఆ సుబ్బలక్ష్మి కథే ముగిసిపోతుంది. ఏది ఏమైనా నేను సుబ్బలక్ష్మి కాదని తెలిస్తే ఎన్ని ప్రమాదాలు వస్తాయో ఏమో. తర్వాత వస్తాయో లేదో తెలియదు, గాని నువ్వు ఊరికే ఇలా బాధపడుతూ ఉంటే అది అతను వింటే ఇప్పుడే వచ్చేస్తాయి. కట్లు విప్పగానే ముందు నేను నా సుబ్బలక్ష్మినే చూడాలి. ఆమె నా ఎదురుగా ఉండాలి. నా కళ్ళకు ఫస్ట్ తనే కనిపించాలి. ప్లీజ్, నా సుబ్బలక్ష్మి ఎక్కడా? అపర్ణ, నా ఎదురుగానే ఉన్నావు కదూ. ఈసారి నన్ను మోసం చేయవు కదూ. బాధపడకు, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. టెన్షన్ పడకు. రవి, మెల్లగా కడుదురు. కోటి, ఏమిటిది? నా అపర్ణ ఎక్కడా? నేను అపర్ణను చూడాలంటే నువ్వు అద్దం చూపిస్తావేంటి? డాక్టర్, నా అపర్ణ ఎక్కడా? No! అలా జరగడానికి వీలేదు. మీరందరూ అబద్ధం చెప్తున్నారు. నా అపర్ణకి ఏమీ కాలేదని చెప్పండి. నా అపర్ణకి ఏమీ కాలేదని చెప్పండి. నేను ఒక్కసారి అపర్ణ చూడాలి. నా మాట విను. ఒక్కసారి అపర్ణ దగ్గర తీసుకెళ్ళండి. ప్లీజ్ కోటి. ప్లీజ్ నా మాట విను. నో! అపర్ణ లేని ఈ జీవితం నాకొద్దు. ఆమె లేని ఈ ప్రపంచం నాకొద్దు. ఆమెని చూడలేని ఈ కళ్ళు నాకొద్దు. సుబ్బారావు, నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను. ఇన్నాళ్ళు కనిపించకుండా నిన్ను ఏడిపించినందుకు క్షమించమని వేడుకోవాలని ఎంత ఆరాటపడ్డాను. కానీ నిన్ను కలుసుకోబోయే మొదటి క్షణమే నాకు చివరి క్షణం అవుతుందని ఊహించుకోలేకపోయాను. ఎవరు? ఏం జరిగింది? ఏమైంది? నిజానికి నేను చనిపోలేదు. నా కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. నా కోరిక నిజమై నా కళ్ళతోనే నీ విజయాలు చూడబోతున్నాను. నా రెండు కళ్ళు తీసి నా ప్రేమికుడి ముందు రెండు దీపాలుగా పెట్టాను. వివాహ ధర్మం నీ ధర్మంగా అనుసరిస్తావని
దివ్యతో నూరేళ్ళు సుఖంగా గడుపుతావని ఆశిస్తున్నాను. చిరకాల నేస్తానికి చివరి వీడ్కోలతో నీ శుభలక్ష్మి. హే, పిచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు? నీ కళ్ళు తెరిచినా నేనే, కళ్ళు మూసినా నేనే. నేను ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నా? నీలోనే ఉన్నాను. కంగ్రాచులేషన్స్. మీరు విన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ రవి. థ్యాంక్ యూ. ఇంతమంది మిమ్మల్ని అభినందిస్తుంటే నీకేమనిపిస్తోంది? ఎంతమంది అభినందించినా ఎవరో అభినందించలేదనే బాధ. డోంట్ వరీ, మీరు పట్టుదలతో ఏదైనా సాధిస్తారన్న నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సీ యు Bye. లేటర్.